నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నేను సీతారామరాజు. అభిమానం గుండెల్లోంచి పొంగుకు వస్తే, నినాదం నింగిని తాకితే, పాదం పాదం కలిసి పాట కడితే అది ఖచ్చితంగా మరో ప్రజా ప్రస్థానమే. తండా, గ్రామం, పట్టణం అంతా ఏకమై షర్మిల వెంట కదులుతోంది. పొలాల గట్లు రాజన్న బిడ్డను చూసి మురిసిపోతున్నాయి. ఫ్లోరైడ్ గ్రామాలు కృష్ణా జలాలతో తమ దప్పిక తీర్చమని వేడుకుంటున్నాయి. పింఛన్లతో తమ బతుకులు నిలబెట్టమని వృద్ధులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎటు చూసినా కన్నీళ్లే. ఎవరి నోట విన్నా ఎలా బతకాలనే ప్రశ్నే. రచ్చబండలు సమస్యలకు చిరునామా అవుతున్నాయి. షర్మిల ఒకటే చెప్తున్నారు, జగనన్న వస్తే అందరి కష్టాలు తీరతాయని. ఇక నల్గొండ గుండె సడిలో మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు షర్మిల. అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదంటూ మండిపడ్డారు. దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యక్తిగత విమర్శలకు దిగడంపై మండిపడ్డారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డిపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. బహిరంగ చర్చకు రావాలంటున్న గండ్ర ముందుగా తన నియోజకవర్గంలో పర్యటించాలన్నారు. నల్లగొండ జిల్లా చండూరు బహిరంగ సభలో మాట్లాడిన షర్మిల కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను కడిగిపారేశారు. కాంగ్రెస్ టీడీపీలు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు షర్మిల. జగనన్నను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన చెందారు. చంద్రబాబు మీద లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు ఉంటే ఆయన మీద విచారణ ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలిసి ఏ విచారణలు జరగకుండా జాగ్రత్త పడతారన్నారు. ఈ రోజు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన సమాధానం చెప్పారు. ఎందుకని? కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద వీరు కేసులు పెట్టకుండా ఉండడానికని చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వాళ్ళ మీద అవిశ్వాసం పెట్టడం లేదు. ఏ రోజైతే వాళ్ళకు భరోసా కలుగుతుందో ఈ ప్రభుత్వం పడిపోదని అప్పుడు పచ్చ జెండా ఊపి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అవిశ్వాస డ్రామా ఆడదాము అని కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకు ఓకే చెప్తే అప్పుడు పెడతాడు చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం. అందుకే చిరంజీవి గారు వేరే పార్టీగా ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టలేదు. చిరంజీవి గారు కాంగ్రెస్ తో చేరిపోయాక ఇక ప్రభుత్వానికి డోకా లేదు, పడిపోదు అని నమ్మకం కలిగాక అప్పుడు పెట్టాడు అవిశ్వాసం. పేరుకు మటుకే ఈ ప్రభుత్వం పడిపోవాలని, ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని, తుగ్లక్ పరిపాలనని, ఒక్క రోజు కూడా ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. కానీ నిజానికి నెత్తిన పెట్టుకొని కాపాడుతున్నది ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారే. ఈ విషయం నిలదీస్తున్నది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మటుకే. అందుకనే మా దృష్టి మళ్లించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఒక రోజేమో నా భర్త మతం గురించి మాట్లాడతారు, ఇంకొక రోజేమో నా మోకాలి గాయం నాటకం అని మాట్లాడతారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు, నా భర్త 70 బెడ్రూమ్లున్న ఇల్లు కట్టాడట, దాంట్లో మేము నివసిస్తామట. ఎవరైనా 70 బెడ్రూమ్లున్న ఇల్లు కట్టుకుంటారా అండి? మా బెడ్రూమ్ లో ఉన్నది 4 బెడ్రూమ్లు, మా ఇంట్లో ఉన్నది 4 బెడ్రూమ్లు. ఆ విషయము MCH కు సమర్పించిన ప్లాన్లలో, ఫ్లోర్ ప్లాన్లలో ఎవరు చూసినా అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిందల్లా రాజకీయాలు, ఏ విషయమైనా రాజకీయాలు చేయడం. అయినా నా ఇంట్లో ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో అన్న దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏమిటి సంబంధం అడుగుతున్నా? అదేమైనా జాతీయ
2 ఎకరాల చంద్రబాబు 1000 ఎకరాలు ఎలా సంపాదించాడో చెప్పాలన్నారు. చంద్రబాబు హెరిటేజ్ దేశవ్యాప్తంగా ఉందన్నారు. చంద్రబాబు అంతటి అవినీతి పరుడు దేశంలోనే లేరని ఎన్టీఆర్ అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు అవినీతి గురించి కమ్యూనిస్టులు ఏకంగా పుస్తకమే రాశారని చెప్పారు. చండూరులో జరిగిన బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. రాజన్న పథకాలు జగనన్నతోనే సాధ్యమని నమ్మే ప్రజలు షర్మిల పాదయాత్రలో పాల్గొనడానికి వస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలని వైఎస్సార్ కలలు గన్నారని సంకినేని వెంకటేశ్వరరావు చెప్పారు. తమకు వైఎస్సార్ స్ఫూర్తి అంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో షర్మిల అడుగుపెట్టిన నుంచి రోజు రోజుకు జన సముద్రం పెరిగిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర ఇవాళ 3 రోజులు పూర్తి చేసుకోబోతుంది. మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇప్పటికే వేలాదిగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. గిరిజనులు తన నృత్యాలతో అలరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గీత కార్మికులు కూడా సంఘీభావం తెలపడం జరిగింది. పెద్ద ఎత్తున షర్మిలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. షర్మిల పాదయాత్రతో నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పెరుగడుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. మనతో మాట్లాడడానికి సంకినేని వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. చెప్పండి, వాళ్ళ షర్మిల పాదయాత్ర జిల్లాలో అడుగు పెట్టడంతో ఎలా ఉన్నది ప్రభావం? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు అనేక సంక్షేమ పథకాలతో పాటుగా జలయజ్ఞం కార్యక్రమంలో కూడా ఈ జిల్లాలో 6,200 కోట్ల రూపాయలతో ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్ఎస్పీ 2వ దశ ప్రాణహిత చేవెళ్ల కూడా ప్రారంభించడం జరిగింది. దాని ఫలితాలు ఇప్పటికీ సూర్యాపేట, తుంగతుర్తితో పాటుగా నల్గొండ జిల్లాలో కూడా కొన్ని ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు, తాగునీటి సమస్య కూడా 472 గ్రామాలు మొదటి దశలో మంజూరు కావడం, దాని తర్వాత 2వ దశ, 3వ దశ, 4వ దశ కింద 190 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పేదవారి గుండెల్లో ఉన్నారు. అందుకే మళ్లీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రావాలి. అందుకే ఈ రోజు షర్మిల గారు వారి కూతురికి మద్దతు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఈ రోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా నలుమూలల నుంచి స్వాగతం పలుకుతారు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి రాజన్న. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి రాజన్న ప్రవేశపెట్టిన పథకాలు రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా కొంతమంది పార్టీ నాయకులు ఈ వస్తాం మీ రాగురి మేము వచ్చినాక పోదామని చెప్పినాక కూడా అట్లా ఆగకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి వచ్చి స్వచ్ఛందంగా ఇందులో పాల్గొంటున్నారు. దీన్ని ఎవరో ఆపితే ఆగే శక్తి కాదు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జనం చూస్తున్నారు. జనం చూసే వైపు మనం చూడాలని చెప్పి కింది స్థాయి నేతలంతా కూడా మరి పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఫ్లోరైడ్ ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ కూడా ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మునుగోడు నియోజకవర్గం నుంచే మొదలు పెట్టడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఇప్పటికే కృష్ణా వాటర్ అందరినీ విలేజెస్ కి, గ్రామాలకి చాలా మటుకి ఈ వాటర్ ప్లాంట్స్ అందించడం జరుగుతుంది. మొత్తం మీద చూసినట్లయితే షర్మిల పాదయాత్ర జిల్లాలో కొత్త ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక్కడ వేలాదిగా జిల్లా నలుమూలల నుంచి కూడా తరలి వస్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే మునుగోడు నియోజకవర్గమే కాకుండా నల్గొండ నియోజకవర్గం, కోదా నియోజకవర్గం, సూర్యాపేట, తుంగతుర్తి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి వేలాదిగా తరలి రావడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఫ్లోరైడ్ గ్రామాల్లో కూడా కొంతమంది వైఎస్ఆర్ స్ఫూర్తితో వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. వెంకట్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ. షర్మిల పాదయాత్ర ప్రభంజనమవుతోంది. పాదం కలిసి మరో మహాప్రజా ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. షర్మిలకు సమస్యలు చెప్పుకోవడమే కాదు, ఆమె వెంట నడుస్తూ తమ మద్దతు కూడా ప్రకటిస్తున్నారు ప్రజలు. షర్మిలను చిన్నారులు కలిశారు. పాదయాత్ర విజయవంతం కావాలక్క అంటూ శుభాకాంక్షలు చెప్పారు. కల్లుగీత కార్మికులు షర్మిల పాదయాత్రలో పాల్గొంటూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. పాదయాత్రలో అనంతపురం జిల్లా నేత విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
కుటుంబానికి మద్దతుగా ఉండడాన్ని ఈ జనం అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. స్పెషల్ ఎడిషన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆరోగ్యశ్రీ ప్రజల మనసుల్లో ఎంతగా నిలబడిపోయిందో చెప్పే ఘటన ఇది. ఆరోగ్యశ్రీ లక్షల మందికి ప్రాణం పోసిందని చెప్పే ప్రత్యక్ష ఉదాహరణ ఇది. వైఎస్ఆర్ పాలనలో ఆయన వెంట ఉన్న నేతలు మర్చిపోయారేమో గాని ప్రజలు మాత్రం మరవలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ తండ్రి కొడుకుల పేర్లు కృష్ణయ్య, నరేష్. కడు బీద కుటుంబం. నరేష్ మిద్దె నుంచి పడటంతో మెదడుకు దెబ్బ తగిలింది. 2 ఏళ్లు నిమ్స్ లో ఉన్నా ఫలితం కనిపించలేదు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 60,000 ఇవ్వడంతో ఆపరేషన్ జరిగి నరేష్ మామూలు మనిషి అయ్యారు. ఆ విశ్వాసంతో షర్మిలను కలవడానికి వచ్చారు తండ్రి కొడుకులు. ఇక్కడికి అమ్మ కలుస్తానికి వచ్చినాం సార్. రాజశేఖర రెడ్డి అయ్యా మా అబ్బాయికి సర్జరీ చేయించింది సార్. అప్పుడు అయ్యకు మేము అమ్మ కలవాలని వచ్చినాం సార్. మా అబ్బాయికి చిన్నప్పుడు మొదట్లో మచ్చ వచ్చింది సార్. ఆ మచ్చ 2 ఏళ్ళు న్యూస్ లో ఉన్నా సార్. అయ్యకు అక్కడికి పోతే ఒక 60,000 ఇచ్చారు సార్. ఆపరేషన్ అయింది. దానివల్ల చెయ్యి కాలు పోయింది సార్. అమ్మ మాకు కలవాలి, ఫోటో తీసుకోవాలి. అయ్యేది మా అమ్మది మంచిగా కానీ సార్ కాలు చూపిపోయింది సార్. మిద్దె మీద వాడి అప్పుడు మంచిగానే ఉన్నా. మిద్దె మీద వాడి కింద వాడ మళ్ళీ అట్నే మంచి అట్నే ఇంకా మాట్లాడుతూనే ఉన్నా. జ్వరం వచ్చి ఇంకా అయితేనే గుంజుకపోతూనే ఉంది. అప్పుడు వాంతింగ్ అయ్యింది. మళ్ళా ఎమ్మటెమ్మటే వాంతింగ్ అయింది సార్. తర్వాత నిమ్స్ పంచగుట్ట మళ్ళా కిమ్స్ లో అమ్మ ఉంది. ఇంకా అప్పుడు మనకు 60,000 సాయం చేశాడు అయ్యా. మళ్ళీ ఫుల్ దేవుడు సాయం చేసిండు. మంచిగా సాయం చేసిండు దేవుడు. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత చెయ్యి కాలు చచ్చుబడిపోయాయని కృష్ణయ్య చెప్పారు. కానీ తన కుమారుడు నరేష్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రమేష్, సాక్షి న్యూస్, నల్గొండ జిల్లా. కమ్యూనిస్టులు తన పొట్ట కొట్టారంటూ ఓ మహిళ షర్మిల దగ్గర కన్నీరు పెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. స్పందించిన షర్మిల ప్రభుత్వాధికారులను కలిసి పేద మహిళకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. చెప్పుకోవడానికి ఎవరూ లేరు. చెప్పుకున్న వాళ్లు పట్టించుకోలేదు. పేదల తరఫున పోరాడుతున్నామని చెప్పుకునేవారే ఆమెను రోడ్డుకేర్చారు. తనకు రావాల్సిన ఉద్యోగాన్ని కమ్యూనిస్టులు వేరే వాళ్లకు ఇప్పించారంటూ షర్మిల దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది మహిళ. ఆ మహిళ బాధను ఆమె మాటల్లోనే వినండి. నెలకు 35,000 జీతం
అంటే ఎవరైనా పోయి ఆఫీసర్లతో మాట్లాడగలరా? ఆయనకు రావాల్సిన పోస్ట్ రాలేదంట. అమ్మా, నీ పక్షాన మన పార్టీ వాళ్ళు వచ్చి నీ పక్షాన మన పార్టీ వాళ్ళు వచ్చి అడుగుతారు. మీరు ధైర్యంగా ఉండండి. కానీ ఇప్పుడు మీకు న్యాయం జరగకపోయినా మంచి కాలం ముందుంది. మీరు ధైర్యంగా ఉండండి. జీవితం ఒక ఛాన్స్ తో అయిపోదు. తప్పకుండా మంచి జరుగుతుంది మంచి వాళ్ళకు. మీరు ధైర్యంగా ఉండండి. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆమెకు ఫోన్ నంబర్ ఇచ్చి తప్పక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. జగనన్న సీఎం అయితే వైఎస్సార్ ఇచ్చిన ప్రతి మాటను నిలబెడతారని షర్మిల చెప్పారు. పిల్లలను బాగా చదివిస్తారని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతోందని విమర్శించారు. పాదయాత్రలో భాగంగా నడుస్తున్న షర్మిలను మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి కలుస్తున్నారు. ప్రజలు పుట్టెడు కష్టాల్లో ఉన్నారని షర్మిల చెప్పారు. ఎన్నో సమస్యల్లో ఉన్న ప్రజలు ప్రభుత్వాన్ని ఓటుతో కొడతారని షర్మిల అన్నారు. నడవలేని వృద్ధులు కూడా రాజన్న బిడ్డను చూడటానికి బయటకొస్తున్నారు. మనవళ్లు కొడుకుల సాయంతో వచ్చి షర్మిలను చూసి వెళుతున్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచి మహిళలు పోటెత్తారు. నల్గొండ జిల్లాలో షర్మిల అడుగు పెట్టింది మొదలు మరో ప్రజా ప్రస్థానంలో మహిళా ప్రభంజనం కొనసాగుతోంది. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. ఆ మాట రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేస్తే రాజన్న పాదం కుమ్మక్కు రాజకీయాలపై ఉక్కుపాదమవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం ప్రత్యర్థుల ఎన్నికల వ్యూహాలను చీల్చి చెండాడుతోంది. ఇది నల్లగొండ జిల్లా గుండెసడిలో మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్.